వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు నా ముందు పరిచయం అక్కర్లేని ఒక నటుడు ఉన్నారు. 143 అనే సినిమాతో హీరోగా పలకరించారు. తర్వాత కాలంలో బంపర్ ఆఫర్ అన్నారు. ఇప్పుడు ఒక పథకం ప్రకారం అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆయన ఒక పథకం ప్రకారం ఏం చేయబోతున్నారు, ఏంటి ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, సాయిరామ్ శంకర్. హలో సాయిరామ్ శంకర్ సార్. నమస్తే సార్. ఒక పథకం ప్రకారం అని ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. అది కూడా మలయాళంలో పేరున్నటువంటి దర్శకుడు వినోద్ విజయన్ గారు, ఆయనతో కలిసి పనిచేశారు. ఒక పథకం ప్రకారం అంటే దేని గురించి ఈ సినిమా చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? మామూలుగా ఒక పథకం ప్రకారం అనే ఆ ఫ్రేజ్ మనం వాడేదే. అవును. మ్యాక్సిమం ఈ చిన్న క్రైమ్ జోనర్కో లేకపోతే ఆ టైటిల్ చూస్తే అలా అనిపిస్తుంది సార్. సో అందుకనే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది సార్. ఓకే. ప్లస్ ఈ సినిమాలో ఎవరికి అంటే హీరోని చూస్తుంటే ఆడికి ఏదో ప్లానింగ్ ఉంటుంది. ఓకే. ఇంకొక వ్యక్తిని ఫాలో అవుతుంటే ఆయనదో ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి సార్. ఓకే. ఈ సినిమాలో సో ప్రధాన పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతి పాత్రకి దానికంటూ ఒక ప్లాన్ ఉంటుంది, పథకం ఉంటుంది సార్. మీ సినిమా స్క్రీన్ లో కనిపించే ప్రతి పాత్రకి మనం ఇదేదో ప్లానింగ్ లో ఉన్నాడు అనిపిస్తుంది సార్. ఓకే. అలా స్క్రీన్ ప్లే ఉంటుంది, మొత్తం స్క్రీన్ ప్లే లాస్ట్ క్లైమాక్స్ వరకు ఇది జరుగుతుంది సార్. ఓకే. ఎవరు అసలు నిజమైన పథకం ఎవడు, అసలు ఈ కథకంతా పథకం ఎవరు ప్లాన్ చేస్తున్నారు అది ఉంటుంది సార్ లాస్ట్ మూమెంట్. ఓకే. సో అందుకే ఇది కొలైకల్గా ఉంటుందని ఈ టైటిల్ అలా పెట్టారు. సో అంటే మీరు క్రిమినల్ లాయరా అంతే అనేది కూడా ఒక ఉంటుంది సార్, కథలో భాగం, అది భాగం, స్క్రీన్ ప్లేలో భాగం. అవును సార్. పోలీస్ ఆఫీసర్ సముద్రగాని గారు, ఆయన పోలీస్ ఆఫీసరా లేకపోతే అదే లేకపోతే హీరోయిన్ ఉంటారు, ఇలా మొత్తం అన్ని క్యారెక్టర్స్ మనం సస్పెక్ట్. అందరూ కూడా అనుమానాస్పదులే అనమాట. అందరూ అనుమానితులే. అందరూ అనుమానితులే. మీరు లాయరు. అవును సార్, క్రిమినల్ లాయరు. సో మిమ్మల్ని కూడా అనుమానించాల్సిందే. క్రిమినల్. సో మళ్ళీ ఒకటి ఏదో 10,000 రూపాయలు బహుమానం ఉన్నారు ఇంటర్వ్యూ లోపల కనుక ఎవరైనా కనిపెడితే. అవును సార్. స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్గా ఉంటుంది సార్. ఓకే. నిజంగానే మనం ఇంటర్వెల్లో మ్యాక్సిమం గెస్ట్ చేయలేరండి. ఓకే. సో ఇంటర్వెల్కు మనం థియేటర్కి వచ్చే ముందు మన దగ్గర ఒక స్లిప్స్ ఉన్నాయి సార్. సో దాంట్లో క్యారెక్టర్ నేము, మన పేరు అన్నీ ఇస్తాం. ఓకే. సో సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వస్తాం కదండి. ఓకే. చూసి రాసి అక్కడ మా వ్యక్తి ఉంటారు, మా పర్సన్, ఆయనకి ఇచ్చేయడం సార్. అన్ని థియేటర్ల దగ్గర 50 థియేటర్స్ సార్. మొత్తం టోటల్ రెండు రాష్ట్రాల్లో 50 థియేటర్స్ దగ్గర మనం ఇస్తున్నాం సార్. ఒక థియేటర్ 10,000 సార్. ఓకే. మార్నింగ్ షోకి మాత్రమే. ఓకే. అంటే అది కూడా లాటరీయా? ఎవరైనా ఇప్పుడు ఒకరు రాస్తే ఒకరికి ఇచ్చేస్తాం సార్. ఓకే. ఒక ఇద్దరు రాస్తే మాత్రం ఒకరికి ఇస్తాం సార్. అంటే ఎవరు గెస్ చేశారు అంటే కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకే కదా. అంతే సార్, అంతే కదా. కరెక్ట్ గెస్ చేసి మనం అప్పుడు రాసిన స్లిప్లు మనం మళ్ళీ చూస్తాం సార్. ఓకే. వీళ్ళు సెకండ్ హాఫ్ వెళ్ళి వచ్చే లోపు మనం చూసేస్తాం కదండి. ఓకే. సో అందులో కరెక్ట్ ఆన్సర్ ఉందా, ఆ ఆన్సర్లన్నీ పక్కన పెడతాం. ఓకే. రాసినోడికి తెలుసు కదండి నేను కరెక్ట్ రాశానని. ఆయన వచ్చి మనకి నెంబరు పేరు చెప్తాడు. సో అప్పుడు ఆయన ఒక్కరే రాస్తే ఒకరికి ఇచ్చేస్తాం. ఇందులో మోసం ఏం లేదు కదా. అంటే ఫస్ట్ హాఫ్ లో రాని క్యారెక్టర్లు ఏవి కూడా సెకండ్ హాఫ్ సార్ ఏది ఫేక్ లేదు సార్. ఓకే. అసలు అలా అయితే మనకి మళ్ళీ టోటల్ గా మనకు మళ్ళీ ఇంకొక ఇమేజ్, ఫేక్ ఇమేజ్. నాకు ఒక డౌట్ కరెక్టే సార్. అసలు ఈ విలన్ అనే వాళ్ళు అసలు ఫస్ట్ హాఫ్ లోనే రాకుండా సెకండ్ హాఫ్ లో వస్తే ఏంటి పరిస్థితి? అదే సార్, మీరు 7th చూడండి. అట్లాంటిది ఏదైనా ఉంటుందా? సో లాస్ట్ మూమెంట్ వరకు మనం గెస్ట్ చేయలేం సార్. ఓకే. ఉంది, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉందండి. సో అందు గురించి అంత నమ్మకంతో అంటే ఎవరు గెస్ట్ చేయలేని విధంగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టాం. 10,000 రూపాయలు బహుమానం పెట్టారు. ఓకే. అది కూడా పబ్లిసిటీకి ఉపయోగపడింది సార్. అందు గురించి ఏంటి ఇదే ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ అందులో కూడా స్ట్రెంత్ ఉంది, కథలో స్ట్రెంత్ ఉంది. ఓకే. సో అంటే 50 థియేటర్లు అన్నారు కదా, ఎందుకని కొంచెం తక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకని? కాదు సార్, మనం పెట్టింది 50 థియేటర్స్ మాత్రమే. అవునా? అంటే అవి సెలెక్టెడేనా? సెలెక్టెడ్. ఇప్పుడు మేము చెప్తాం సార్ కొన్ని థియేటర్లో. అంటే ఇప్పుడు ఎలా అంటే సార్, కొన్ని షోలు ఇప్పుడు మనకి 1:30కి అలా పడింది అనుకో సార్. అంటే ఇప్పుడు మన మల్టీప్లెక్స్లో షోలు లెక్క ఉంటుంది కదా సార్. అది 11:30కి స్టార్ట్ అయింది అనుకో సార్, సింగిల్ థియేటర్లో పడిపోద్ది కదా సార్ అంతలో. కరెక్ట్. సో అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ కొన్ని. ఓకే. అందుకని వెరీ ఫస్ట్ షోకి మాత్రమే ఇది అనమాట పరిమితి. అంతే సార్. సో కనీసం అంటే ఇది కూడా ఒక పథకం ప్రకారం చేశారని అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఆ 50 థియేటర్లలో ఖచ్చితంగా క్రౌడ్ ఉంటారు. అవును సార్, ఉంటారు కదా.
ఇదేదో తెలుసుకుందాం చూద్దాం అని చెప్పేసి. అవును సార్. సో ఎవరైతే ఆ ఉత్సాహం చూపిస్తారో, ఆ కుతూహలం కలుగుతుందో వాళ్ళందరూ కూడా ఆ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది సార్. సో అంటే మనం కూడా అంటే ఇప్పుడు వైజాగ్ ఉంది సార్, అక్కడ మనకి ఎన్ని థియేటర్లు పడతాయి, ఒక 4 పడతాయి. సో అలాగా అంతే సార్. ఓకే. సో కరెక్ట్గా మనకి క్రౌడ్ టౌన్కి ఒకటి, సిటీలకి కాకుండా ఓవరాల్గా 2 స్టేట్స్లో ఎన్ని థియేటర్లో స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది నాకు తెలిసి ఈ వాళ్ళకి తెలుస్తుంది సార్. ఓకే. తెలుసు, కరెక్ట్ పిక్చర్ అనేది ఇప్పుడు తెలుసు వస్తుంది. సో మీరు ఈ మధ్యకాలంలో కొంచెం రఫ్ ఫేజ్ లాంటిది చూశారు, అదేంటి వాడో రకం అనే సినిమా వచ్చింది. అవును సార్. దాని తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది, మొన్న వెయ్యి దరువే వచ్చింది. సో అంతకుముందు కొంచెం గ్యాప్ కూడా తీసుకున్నారు, ఒక 6 సంవత్సరాలు అనుకుంటా. సో ఇప్పుడు ఈ సినిమాతోటి అంటే ఈ సినిమా మీద ఉన్నట్టు మీకు ఆ నమ్మకం ఏంటి? అది కూడా ఒక మలయాళ దర్శకుడితోటి పనిచేయడానికి వాళ్ళు ఎలా వచ్చారు మీ దగ్గరికి? మీతోటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? ఆయన కావాలంటే మలయాళంలో ఇంకో సినిమా చేసుకోవచ్చు, తెలుగులో చేయాలనుకుంటే ఇంకొక హీరోతో చేయొచ్చు, కాస్త మార్కెట్ ఉన్నటువంటి హీరోతో చేయాలని అనుకోవచ్చు కదా. అంటే నేను మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మామూలు ఉన్న వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు 2000 నేను హీరో అయిన తర్వాత సార్, అప్పుడు నాకు కథ చెప్పడానికి వచ్చాడు. ఆల్మోస్ట్ 25 years బ్యాక్. 20 years సార్. 2005లో. ఓకే. 6లోనే ఎప్పుడు వచ్చాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయింది. ఆ కథ చెప్పాడు, ఆ తర్వాత ఆయన ట్రై చేసుకున్నాడు తెలుగులో. అవునా? తెలుగు వచ్చి సార్ ఆయనకు బాగా నేర్చుకున్నాడు. తెలుగు మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ సినిమా చేయాలని అప్పటి నుంచి ట్రై చేశాడు. ఆ ప్రాసెస్లో నన్ను కలిశాడు. ఓకే. కలిసిన తర్వాత అప్పటికే పరిచయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు సార్, మన బాడీ గార్డ్ సినిమా వెంకటేష్ గారితో డైరెక్టర్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. ఓకే. సో ఇక్కడ చేశారు. ఓకే. నాకు పరిచయం అయిన తర్వాత నుంచి మేము ఇంకా ఫోన్లో అప్పుడు కలిసేవాళ్ళం. సో ఎప్పుడైనా సినిమా చేద్దాం అని అనుకునేవాళ్ళం అంతే. ఓకే. సో అలా అక్కడ మనవాడు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రొడ్యూసర్గా కూడా అయ్యాడు. ఫహద్ ఫాజిల్ గారితో ఒక అప్పుడు 143 మాత్రం అయిందా? 143 అయింది సార్. నాకు డేంజర్ కూడా అయింది. డేంజర్ కూడా అయింది. ఓకే. హలో ప్రేమిస్తారు కూడా అయినట్టుంది ఆ టైంలో కలిసి. ఓకే. సో ఫహద్ ఫాజిల్ గారితో కూడా ఒకటి ప్రొడక్షన్ చేశాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఆయనకి అది కంబ్యాక్ ఫిల్మ్, అదే అన్నియం రసూలుం అని ఫహద్ గారికి. ఓకే. సో అప్పటి నుంచి ప్రొడక్షన్ చేద్దామని మన ఇద్దరం కలిసి చేద్దాం అనేవాడు సార్. ఈలోపు నాకు వినీత్ భట్ గారని మాకు ఆయన వెల్ విష్ గురూజీ ఇలా అంటారండి. ఆయన కూడా కేరళ సార్ బ్రదర్. ఆయన ఇక్కడ గురూజీయే సార్. ఆయన కొంచెం ఆస్ట్రాలజరు అలా. ఆయన బ్రదర్ మీరు నేను ఏదైనా ప్రొడ్యూసర్తో నేను మాట్లాడి మీకు సెట్ చేస్తాను అనేవారండి ఆయన. వీళ్ళిద్దరు కలిశారు సార్. వీళ్ళిద్దరికి పరిచయం లేదు, ఎవరెవరో తెలియదు. ఓకే. నేను ఇలాగా సినిమా చేస్తాను, ఒక మా బ్రదర్ ఉన్నారు తెలుగులో అని ఆయన అన్నారు. ఎవరు అంటే సాయి అంటే నాకెందుకు తెలియదని చెప్పి కొట్టారండి. సో అలా వీళ్ళిద్దరూ కలిసి నాతో మాట్లాడి సార్ స్క్రిప్టే తెచ్చాడు సార్. అంటే ఆల్రెడీ దాన్ని తెలుగులో చేశాడు సార్. తెలుగులో చేసి నేను షూటింగ్లో ఉండగా వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఓకే. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివానో సార్ ఇక ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అలా స్టార్ట్ అయింది సార్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అనుకోవాలా? అది కాదు సార్, కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది సార్. సో ఈ కథ చదువుతున్నప్పుడు మీరు అడిగారు కదా ఒక పథకం ప్రకారం. సో ఆయన నాతోటి ఎందుకు చేయాలని అనుకున్నాడంటే మాకు అలా ఫ్రెండ్షిప్ వచ్చింది, ప్లస్ ఈ కథకి కూడా నేను సెట్ అవుతానని ఆయన అనుకున్నాడు. బట్ ఆల్రెడీ ఇంకొక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా నా మీద ఇంట్రెస్ట్, ఇదంతా కలిసి కథ కూడా నాకు బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయి నా దగ్గరికి వచ్చారు. ఓకే. అంటే మీకు మీ బలాలు మీ స్ట్రెంగ్స్ అంటే మీకు బాగా తెలుసు. అవును సార్. ఇప్పుడు 143, బంపర్ ఆఫర్ ఇట్లాంటి సినిమాలు చేశారు కదా, కొంచెం హీరోయిజం ఉండేటువంటి రోల్స్ చేయాలని మీకు ఎక్కువ మాసకి వెళ్ళేటువంటి. ఇది ఒక పథకం ప్రకారం చూస్తే ఒక థ్రిల్లరే కదా, సస్పెన్స్ ఉన్నటువంటి ఒక థ్రిల్లర్ కదా. మరి ఆ హీరోయిజం లేనటువంటి క్యారెక్టర్ అనుకోవాలా మీది, లేకపోతే అందులో కూడా హీరోయిజం ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే. ఉంటుంది సార్. సార్ ఇప్పుడు 143 చూస్తే సార్ అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ స్టోరీ ఉంటుంది కానీ లాస్ట్లో ఎమోషన్ ఉంటుంది సార్. హీరోయిజం ఉన్నా సరే హీరోయిజంతో పాటు ఒక ఎమోషన్తో చేసే క్యారెక్టరేషన్ ఉంటుంది సార్ నాకు. రెండో సినిమా డేంజర్ సార్.
అది థ్రిల్లర్ నేను చేసింది. అవును. అది కూడా మన నరేష్ గారు అందరితో అంటే కలిసి, సోలో హీరో కాకుండా ఒక కాకుండా, ముగ్గురు ఆ, నలుగురు ఉండేది అది కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ సార్. ఉమ్. థర్డ్ సినిమా డ్యూయల్ రోల్ చేశాను సార్, మన అన్నయ్య దిల్ రాజు గారు చేసి. అవును. అంటే ఎక్కడ, హలో ప్రేమిస్తా. అవును సార్, నేను ఎప్పటికప్పుడు అంటే కథలు మారుస్తూ, బట్ అందులో నా క్యారెక్టరైజేషన్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, మీరు అన్నట్టు హీరోయిజం ఉందా, ఉమ్. మాస్ ఇమేజ్ ఉందా, అది కాదు కానీ సార్, హీరోయిజం ఉందా, హీరోగా ఉంటాడా లేదా అనేది చూసుకుంటాను సార్. ఓకే. అలానే ఇందులో కూడా ఉంది సార్. అందులో అంటే ఇది కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ సార్. ఓకే. క్రిమినల్ లాయరు, ఉమ్. బట్ చాలా స్ట్రిక్ట్ లాయరా, హానెస్ట్ లాయరా కాదా, క్రిమినల్లా, ఓకే. ఇన్ని షేడ్స్ ఉంటాయి సార్ లాస్ట్ వరకు. ఓకే. అది నాకు నచ్చింది. ఓకే. అంటే మీకు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అనిపించింది బాగా. చాలా అనిపించింది సార్. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల క్యారెక్టర్లతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొంత భిన్నంగా ఉంటుంది అని అనుకోవచ్చా మేము? 100% సార్, భిన్నంగా చేశాను కూడా. ఓకే. ఆ. ఓకే. సో స్టార్టింగ్ ఒక 3 days షూట్ చేశాం సార్. అది నాకు కుదరలే. ఉమ్. నాకు అర్థమైపోయింది. అంటే ఒక పైలట్ ఎపిసోడ్ లాగా చేశారా? లేదు సార్, షూటింగే. షూటింగే. నాకు అర్థమవుతుంది. అంటే మీరు కనెక్ట్ కాలేదు. ఇంకా మనం కనెక్ట్ క్యారెక్టర్ మనం చేయలేకపోతున్నాం అని. ఓకే. అంటే డైరెక్టర్కి అనుకున్నట్టుగా ఒకటైతే, 2 నాకు మైండ్లో కొడతా ఉంది, ఏదో తేడా ఉంది, తేడా చేస్తున్నాం మనం. బట్ అంటే మీలో ఉన్నటువంటి డైరెక్టర్ మేల్కొని అక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్తున్నాడు సార్. అది డైరెక్టర్కి అర్థమైంది, కెమెరామెన్కి అర్థమైంది అనే విషయం నాకు అర్థమైంది. మిగతా వాళ్ళకి తెలియదు సార్. అదే అదే మిగతా వాళ్ళకి తెలియదు. మీ ముగ్గురులో ఉంది అది. ముగ్గురికి అర్థమైంది అని ముగ్గురికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా నాతో చెప్పలేదు సార్. ఇది గెంటుతున్నది, సంథింగ్ మనం చిన్నగా యాక్ట్ చేస్తున్నాం, ఓకే, అది తెలుస్తుంది అన్నది నాకు అనిపించింది. బట్ లక్కీగా ఏమైందంటే ఆ 3 days తర్వాత లొకేషన్స్కి మనం ఇది కాదు కథకి, మనం కరెక్ట్ లొకేషన్ పట్టుకుందామని కెమెరామ్యాన్ గారు డెసిషన్ తీసుకున్నారు. అయితే మీరు లొకేషన్ స్కౌటింగ్కి మీరు వెళ్ళండి అని చెప్పి, అప్పుడు సాయికి కూడా అని చిన్న ఈ క్యారెక్టర్ మీద ఆయనకి గ్రిప్ వస్తే బాగుంటుంది అని వినోద్ విజయన్ డైరెక్టర్తో అంటే, అప్పుడు NSD నుంచి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చారు సార్. ఓకే. 1 month మన ఆఫీస్లో ఉండి ఓవరాల్ క్యారెక్టర్ కాకుండా ఓవరాల్ అసలు ఆర్టిస్ట్కి మళ్ళీ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. అంటే మళ్ళీ ఓనమాలు నేర్చుకున్నారు? ఓనమాలు మా సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాను సార్. ఇంకా బెటర్మెంట్ రియలిస్టిక్గా, ఇప్పుడు కేరళ మలయాళం సినిమాలు మనం చూస్తుంటాం, మోర్ న్యాచురల్ ఉంటాయి సార్, అది వచ్చేటట్టు ఓకే నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్లుగా అది వచ్చింది సార్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదంతా కూడా ముందు ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్తో పాటు అసలు ఓవరాల్గా ఆర్టిస్ట్గా మనం ఎంత ఇంకా మోర్ న్యాచురల్గా ఇన్వాల్వ్ అయ్యేటట్టు అది నాకు ఉపయోగపడింది. ఓకే. రేపు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అనుకోవాలి. చాలా సార్. నాకే తేడా తెలుస్తుంది ప్రతిసారి. ఇప్పుడు చాలా సార్లు చూశానండి, ఒక్కొక్కసారి ఓకే డైరెక్టర్ ఇన్పుట్స్తో అక్కడ నేను చేశాను సార్. అంటే నటుడుగా మరింత మెచ్యూరిటీ వచ్చింది నాకు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది 100% నాకు అనిపించింది. ఓకే మనం ఇందులో చేసాం. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే ఈ సినిమా తర్వాత సాయిరామ్ శంకర్కి ఖచ్చితంగా ఒక కమర్షియల్గా మంచి బ్రేక్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను బాగా నమ్ముతున్నాను సార్. ఓకే. సినిమా పాస్ సార్. ఓకే. ఈ సినిమా మేము తీసుకెళ్తే మేము పాస్ సార్. అదే అంతే. ఇప్పుడు సినిమానే రాలేదు అనుకోండి సార్, అది ఎలానో ఫెయిల్యూర్, కానీ 100% సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది సార్. ఓకే. ఆ అంటే పాస్ అవ్వడానికి సినిమా రెడీగా ఉంది, మేము దాన్ని తీసుకెళ్ళి ఆడియన్స్కి మేము రప్పించగలిగితే మేము పాస్ అయిపోతాం సార్. అదే